రీసెంట్ టైమ్స్ లో లాంచ్ అయిన ప్రతి ఫోన్ ని మనం కొనుక్కొని మన ఛానల్లో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ఫోన్ కూడా నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను. బట్ ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు ఈ ఫోన్ ఎందుకో చాలా అండర్ రేటెడ్ ఫోన్ లా అనిపించింది. ఈ ఫోన్ కి రావాల్సిన రికగ్నిషన్ కానీ ఆ గుర్తింపు కానీ ఎందుకో రాలేదనిపించింది. ఎందుకంటే ఈ ఫోన్ ఎవరికైతే రివ్యూ యూనిట్స్ వెళ్ళినాయో, ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్ లో రివ్యూస్ పోస్ట్ చేశారో ఎవరికి కూడా అసలు వ్యూస్ లేవు. నేను తెలుగు యూట్యూబర్స్ గురించి మాట్లాడట్లా, హిందీ యూట్యూబర్స్ నుంచి సౌత్ యూట్యూబర్స్ దాకా ఎవరికి కూడా ఈ ఫోన్ మీద వీడియోస్ చేస్తే వ్యూస్ లేవు. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో కూడా వ్యూస్ వస్తాయో చెప్పలేను. బట్ ఈ ఫోన్ వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ప్రతి డిపార్ట్మెంట్ ని టిక్ చేసే ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ ఇది ఒప్పో K13. చాలా మంది అసలు ఒప్పో పేరు వినగానే ఏదో ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ అని, అసలు డబ్బా ఫోన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే ఒప్పో ఫోన్స్ అన్ని ఎక్కువ ఆఫ్లైన్ అమ్ముతుంటారు. ఆఫ్లైన్ లో ఒప్పో ఫోన్స్ అన్ని ఎలా ఉంటాయి మనకు తెలిసిందే. పై చూడడానికి బాగుంటాయి, డిజైన్ కెమెరాస్ కొంచెం బాగుంటాయి కానీ లోపల ఏమి ఉండదు. సో ఇది కూడా అలాంటి ఫోన్ అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇది అలాంటి ఫోన్ కాదు. ఇది ఒప్పో K13 K సిరీస్ ఫోన్. ఇది K సిరీస్ అంటే ఆన్లైన్ సెంట్రిక్ గా తీసుకొస్తారు. సేమ్ మనకి మోటో ఫోన్స్, IQ ఫోన్స్, రియల్మీ ఫోన్స్ ఎలా అయితే ఆన్లైన్ సెంట్రిక్ గా తెస్తుంటారు, ఈ ఫోన్ కూడా ఆన్లైన్ సెంట్రిక్ గా తెచ్చిన ఫోన్. ఆ ప్రైస్ కి చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. అలానే అసలు నెగిటివ్స్ లేవా అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ ఫోన్ కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏంటో మీకు చెప్తాను. బట్ ఆ నెగిటివ్స్ మీకు పెద్దగా బాదర్ చేయమనుకుంటే మాత్రం ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి ఫోన్. ఇది అండ్ ఈ వీడియో ఏమి స్పాన్సర్ వీడియో కాదు. ఈ ఫోన్ నాకేం ఒప్పో బ్రాండ్ వాళ్ళు పంపించలేదు. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ చేస్తున్నా. సో బ్రాండ్ కి బయాస్డ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు జెన్యూన్ గా అనిపించింది, మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే నా దగ్గర ఉండేది పర్పుల్ కలర్ 8GB RAM 128GB మోడల్. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, ఒక కేస్ ఇచ్చారు, అండ్ ఫోన్ తో పాటు 80 watts ఛార్జర్ ఉంది, USB to Type-C కేబుల్ ఉంది, అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు, అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. అండ్ బాక్స్ లో ఇచ్చిన కేసు కూడా సేమ్ ఈ ఫోన్ కలర్ లో ఉందో అలాగే ఉంది. కేసు కూడా వేసిన ఫోన్ లుక్ బానే ఉంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి డీటెయిల్ గా చూడండి. మీకు ఏ ఫోన్ గుర్తొస్తుంది కామెంట్ చేయండి. ఇది ఎగ్జాక్ట్ గా రియల్మీ P3 ఫోన్ కి చిన్న చేంజెస్ చేసి ఈ ఫోన్ లాంచ్ చేశారు. రియల్మీ P3 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఒప్పోలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అది రావడం బేస్ మోడల్ 6GB RAM తో వస్తే ఇది రావడమే 8GB RAM తో వస్తుంది. రియల్మీలో UFS 2.2 స్టోరేజ్ ఉంటే దీనిలో UFS 3.1 ఉంటుంది. అండ్ దానిలో IR బ్లాస్ట్ ఉండదు, దీనిలో IR బ్లాస్ట్ ఉంటుంది. సో ఇన్ని అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ చేయాలి కాబట్టి IP రేటింగ్ లో కొంచెం కాంప్రమైజ్ చేశారు. రియల్మీ P3 లో IP69 రేటింగ్ ఉంటుంది, బట్ దీనిలో జస్ట్ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. జస్ట్ వాటర్ స్ప్లాషెస్ ని మాత్రం ఈ ఫోన్ సర్వే అవుతుంది. కానీ ఆ ఫోన్ లాగా IP69 లాగా కంప్లీట్ వాటర్ జెట్స్ ని కానీ ఫోన్ నీళ్ళలో పడేసిన సర్వే అవుతుంది. ఈ డిఫరెన్సెస్ చెప్తే మీకు ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు సేమ్ రియల్మీ P3 ఫోన్ లాగా అనిపిస్తుంది. కాకపోతే డిజైన్ చేంజ్ చేశారు. ఇది పర్పుల్ కలర్ తో వస్తుంది, కొంచెం డైమండ్ కట్ ఫినిషింగ్ తీసుకొచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది, అదేమంత గొప్పగా లేదు. అండ్ ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఇదంతా సేఫ్ ప్రొటెక్షన్ కూడా కాదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. వెయిట్ 212 grams వెయిట్ ఉంటుంది. కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది. మీరు ఒకవేళ గంటలు మంచం మీద పడుకొని Instagram రీల్స్ చూస్తూ ఉంటా అనుకుంటే మాత్రం ఇది మీకు కొంచెంసేపు ఒక గంట పట్టుకున్నాక కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది డిస్ప్లే. 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఇది 8-bit ప్యానల్ అయినా కూడా మీకు కలర్స్ చాలా బాగున్నాయి. చాలా వైబ్రెంట్ కలర్స్, చాలా బూస్టెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. చూడడానికి డిస్ప్లే చాలా బాగుంది. కాకపోతే బెజల్స్ కొంచెం థిక్ కనిపిస్తున్నాయి. బెజల్స్ ఇంకొంచెం థిన్ గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బెజల్స్ మాత్రం నాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తున్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కలర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. కాకపోతే ఈ ఫోన్ మీకు HDR సపోర్ట్ చేయదు. సో దీనిలో HDR వీడియోస్ చూడలేరు. బట్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ HDR సపోర్ట్ లేదు కాబట్టి హై బ్రైట్నెస్ మోడ్ మాక్సిమం 1200 nits దాకా వెళ్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కొంచెం ఇబ్బంది ఉంది, కానీ కొంచెం మీడియం సన్లైట్ లో ఈ ఫోన్ మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. బట్ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ సెపరేషన్ కూడా 60-40 రేషియోలో ఉంది. ఈక్వల్ 50-50 రేషియోలో లేదు, 60-40. ఇటు నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. బట్ సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంది. ఈవెన్ మీకు వాల్యూమ్ బటన్ ని డబుల్ ట్యాప్ చేస్తే 300% కి వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. సో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇది ఒప్పో ఫోన్ కాబట్టి ఒప్పో వాళ్ళది ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది. ఎనీవే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది సేమ్ రియల్మీ P3 లో వాడిన ప్రాసెసరే దీనిలో కూడా తీసుకొచ్చారు. అండ్ బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే నాకైతే అప్రాక్సిమేట్ గా 6,90,000 స్కోర్ చేసింది. ఇది ఒక 7 lakhs పైన వెళ్తుంది. నా రూమ్ కండిషన్స్, టెంపరేచర్స్ ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి కాబట్టి నాకు అప్రాక్సిమేట్ గా 6,90,000 దాకా వచ్చింది. జనరల్ యూసేజ్ కి ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. మీరు జనరల్ గా ఫోన్ వాడతాను, కాల్స్ కి, వాట్సాప్ కి, చిన్న మల్టీ టాస్కింగ్ కి ఫోన్ వాడతాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ గేమ్స్ కూడా దీనిలో ఆడుకోవచ్చు. ఇందులో BGMI ప్రస్తుతానికి ఇది 60 FPS మాత్రమే సపోర్ట్ చూపిస్తుంది. బట్ ఇది ఖచ్చితంగా 90 FPS సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం రియల్మీ P3 లో కూడా చూసాం, దానిలో కూడా స్మూత్ 90 FPS సపోర్ట్ తీసుకొచ్చారు. సో మోస్ట్లీ దీనిలో కూడా 90 FPS రావచ్చు, ఎందుకంటే ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఎనివే 60 FPS ఆడుతున్నప్పుడు నాకు ఎక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ నోటీస్ చేయలేదు. గేమ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. పెద్దగా హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. ఫోన్ మాక్సిమం 40-41 degrees మించి హీట్ అవ్వట్లేదు. గేమ్స్ కూడా దీనిలో ఆడుకోవచ్చు. బట్ మరీ ఎక్స్టెన్సివ్ గా నేను కూర్చొని గంటల గేమ్స్ ఆడుతాను అనుకుంటే మాత్రం కొంచెం బెటర్ ఫోన్స్ వెళ్ళండి. ఒక 25,000కి గేమింగ్ ఫోన్స్ వస్తే వాటికి వెళ్ళొచ్చు. ఇది క్యాజువల్ గేమింగ్, ఎప్పుడైనా వీకెండ్స్, సండేస్ అట్లా కూర్చొని గేమ్స్ ఆడతా. రోజు మహా అయితే ఒక 1 hour ఆడతాను.
అట్లా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. మరి ఎక్స్టెన్సివ్ ఆడతాను గేమింగ్ కోసంగా కావాలంటే మాత్రం ఇది అంత రికమెండ్ చేయను. ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ SSDs ని కూడా డిటెక్ట్ చేస్తుంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ లో పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ బ్యాటరీ. ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 80 watts ఛార్జర్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జర్ తో ఈ ఫోన్ ఛార్జ్ చేస్తే గంట లోపే మాక్సిమం 56 to 58 minutes లోపే 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. గంటలో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ డిశ్చార్జ్, ఇది నాకు నిజంగా చుక్కలు చూపించింది ఈ ఫోన్ డిశ్చార్జ్ చేయడానికి. బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఏం యాప్స్ ఎంతసేపు పడితే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఈ పనులన్నీ చేస్తే నాకు అప్రాక్సిమేట్ గా 10 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 12% బ్యాటరీ మిగిలింది. ఈజీగా నేను చాలా హెవీగా వాడా, ఫుల్ బ్రైట్నెస్ మీద డేటా మీద విపరీతంగా వాడాను. బట్ అంత హెవీగా వాడినా కూడా 10 hours వచ్చిందంటే మీరు ఒకవేళ జనరల్ గా క్యాజువల్ గా వాడితే మాత్రం ఈజీగా 2 days వచ్చేస్తుంది బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. సో ఎక్కడ మేజర్ బ్యాటరీ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఎవరైనా డెలివరీ పర్సన్స్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను డెలివరీ చేస్తుంటా, నాకు బ్యాటరీ ఎక్కువ రావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా. ఇది ఏ సెన్సార్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది ఉన్నాలంటే. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. ఇది సేమ్ Realme P3 కెమెరాసే. డే టైమ్ లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. బట్ నైట్ టైం వెళ్తే మాత్రం మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బ్రైట్ గానే వస్తుంది. బట్ ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఫోటోస్ లో కొంచెం కాంట్రాస్ట్ పెంచేస్తుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్ చేయకుండానే మీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇట్లా చిన్న బగ్స్ ఉన్నాయి. ఈ Realme P3 ఫోన్ లో కూడా చూసాం. సేమ్ అవే బగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో స్టెబిలైజేషన్ లేదు, OIS లేదు కాబట్టి మీకు వీడియో విపరీతంగా షేక్ అయిపోతుంది. వీడియో క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు, చాలా విపరీతంగా షేక్ అవుతుంది. అండ్ బొకే వీడియో కూడా తీసుకోవచ్చు 1080p 30 FPS లో. అండ్ నైట్ టైంకి వెళ్తే 4K 30 FPS శాంపుల్ వీడియో చూడడానికి క్వాలిటీ బాగుంది. బట్ మీరు ఎప్పుడైతే ఫోన్ మూవ్ చేస్తారో ఫోన్ విపరీతంగా షేక్ అవుతుంది. సో వీడియో క్వాలిటీ విషయంలో నాకైతే అసలు నచ్చలేదు. బట్ ఫోటోలు బాగానే వస్తున్నాయి. మీరు జనరల్గా ఏదైనా స్టిల్ ఫోటోస్, నార్మల్ పోర్ట్రేట్స్ ఇలాంటివి తీసుకుంటా అనుకున్నప్పుడు ఓకే, కానీ వీడియోలు తీసుకోవడానికి మాత్రం ఈ ఫోన్ పనికిరాదు. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా బాగానే వస్తున్నాయి. లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. బట్ నైట్ టైంకి వెళ్తే మాత్రం మీకు కొంచెం ఫేస్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోతుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కొంచెం షేక్ అవుతుంది. బట్ ఫ్రంట్ EAS సపోర్ట్ తీసుకొచ్చారు. EAS ఆన్ చేస్తే మీకు కొంచెం క్రాప్ అవుతుంది. బట్ మీకు స్టేబుల్ గా వస్తుంది వీడియో. కాకపోతే నైట్ టైం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరాలో కానీ బ్యాక్ కెమెరాలో కానీ వీడియో డిపార్ట్మెంట్ లో నాకు 2 కెమెరాస్ నచ్చలా. కాకపోతే ఫోటోలు తీసుకుంటా అంటే మాత్రం 2 కెమెరాస్ మీకు ఆ ప్రైస్ కి బాగానే వస్తున్నాయి. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది కలర్ వైస్ వస్తుంది కాబట్టి మీకు బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ హెవీ ఉంటాయి. ఈ ఫోన్ నేను దాదాపు 30 నుంచి 35 యాప్స్ చూసా. అసలు ఇన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలా. అవన్నీ మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఫోన్ బూట్ చేసేటప్పుడే సర్వీస్ రికమెండేషన్స్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఇది IP65 రేటింగ్ తో వస్తుంది. జస్ట్ చిన్న స్ప్లాషెస్ రెయిన్ వాటర్ ని సర్వే అవుతుంది, కానీ డైరెక్ట్ గా వాటర్ లో డిప్ చేయడం కానీ ట్యాప్ కింద పెట్టడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. అండ్ దీనిలో IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. ఇది మంచి విషయం. మీరు ఏసీలో ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా దీన్ని చేసుకోవచ్చు. అండ్ ఇది కస్టమైజ్ కాబట్టి మీకు యాప్ లాక్ ఉంటుంది, డ్యూయల్ యాప్స్, హైడ్ యాప్స్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఒప్పో వాళ్ళది కస్టమ్ డైలర్ ఉంటుంది. సో కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపించదు. సో ఈ ఫోన్ గురించి అయితే కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు తీసుకురావడమే బేస్ మోడల్ 8GB RAM తో వచ్చారు. 8GB RAM 128GB మోడల్ 17,999, 18,000 రూపీస్ పెట్టారు. అండ్ 8GB RAM 256GB మోడల్ 19,999, 20,000 రూపాయలు పెట్టారు. అండ్ 1000 రూపాయల కార్డ్ ఆఫర్ తో బేస్ మోడల్ 8+ 128GB మోడల్ 16,999 వస్తుంది. 70,000 అనుకోండి. సో బేస్ మోడల్ 6GB RAM కూడా ఇచ్చి 16,999 అలా పెట్టి 1000 రూపాయల కార్డ్ ఆఫర్ తో 15,999 అలా తీసుకొచ్చి ఉంటే ఈ ఫోన్ అసలు కిల్లర్ చాయిస్ అయ్యేది. బట్ ఈ ఫోన్ వల్ల Realme P3 సేల్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి దానిలో 6GB తెచ్చారు. దీనిలో 6GB కాకుండా డైరెక్ట్ 8GB తెచ్చారు. సరే, 70,000 రూపీస్ లో ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ లైఫ్, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్. ఈజీగా ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు ఈ ఫోన్ వాడుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్, స్నాప్డ్రాగన్ 6 Gen 4 అనేది చాలా మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్ కి. సో పర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ లో బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఈ ఫోన్ లో బాగానే ఉంది. అండ్ కెమెరాస్ కూడా ఒక వీడియో డిపార్ట్మెంట్ పక్కన పెడితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ ఫోన్ ఉన్న మేజర్ నెగిటివ్స్ ఏంటి? IP రేటింగ్ కొంచెం తగ్గించారు, IP65 తెచ్చారు. అండ్ స్ట్రాంగ్ డిస్ప్లే ప్రొటెక్షన్ లేదు. ఇది డ్రాగన్ టైల్ గ్లాస్ తో వస్తుంది. సో కొంచెం డిస్ప్లే ప్రొటెక్షన్ మీకు కొంచెం వీక్ ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఆఫ్ కోర్స్ కొంచెం వెయిట్ ఉంది, కొంచెం బల్క్ అనిపిస్తుంది. సో ఇవి తప్పితే ఈ ఫోన్ లో నాకు మేజర్ నెగిటివ్స్ అనిపించలా. సో ఈ నెగిటివ్స్ నాకు ఓకే. నాకు మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్, మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరాస్ ఉన్న ఫోన్ ఒకటి కావాలనుకుంటే ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ హై ఎండ్ మోడల్కి వెళ్ళొద్దు. 20,000 పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం కన్నా దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. సో అంత పెట్టద్దు, కానీ మాక్సిమం ఈ ఫోన్ ఒక 16 నుంచి 70,000 లోపు వస్తే ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.